అధ్యక్ష ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు. ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు. బడ్జెట్ను సవరించండి, ఒక 5,000 కోట్లు కేటాయించండి. స్కూటీలు అన్నారు అధ్యక్ష. మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష. దానికోసం ఒక 500 కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా. విద్యా జ్యోతులు అన్నారు. 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ అయితే 1,00,000, రీసెర్చ్ స్కాలర్కి నెలకు 10,000. అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. 1000 కోట్లు దయచేసి బడ్జెట్ను రీఅప్రోప్రియేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష 2 లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు అధ్యక్ష. మిగతా అన్ని మా గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషనే. ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాగితాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు. గ్రూప్ 1 పోస్టులు 1000కి పెంచుతామన్నారు, పెంచలేదు. గ్రూప్ 2 పోస్టులు 2,000 చేస్తామన్నారు, చేయలేదు. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 రేషియో ఇస్తామన్నారు, చేయలేదు. జీవో నంబర్ 46 రద్దు చేయలేదు. జీవో 29 తెచ్చారు, బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు. 20,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, వాటిని భర్తీ చేయలేదు. కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష. అధ్యక్ష గిగ్ వర్కర్స్ అని ఉంటారు. మనం స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జెప్టో, ఇన్స్టామార్ట్, ర్యాపిడో వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు. గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు. పెట్టండి, డబ్బులు కేటాయించండి, వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి. అధ్యక్ష ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్లో అమానుషంగా ప్రవర్తించారు, లాఠీ చార్జీలు కూడా చేశారు. దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. తెల్లారులేస్తే ప్రజాపాలన అంటారు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మీ ప్రజాపాలన, ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష.